సో మేము కాశీలో ఒక 3-4 డేస్ అయితే ఉందాం అనుకుంటున్నాము. సో మేమైతే విల్లా తీసుకున్నాం అనమాట. విల్లా నేమ్ వచ్చేసి శాంతి ఇన్ అండి. విల్లా ఎలా ఉందో చూద్దాం పదండి. విల్లా బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఎంట్రన్స్ ఇదేనండి. మనకి విల్లాకి రావడానికి మేము ఇలానే వచ్చాము. లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్ లోనే మనకి గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా రియల్ ప్లాంట్స్ అండి, ప్లాస్టిక్ అయితే కాదు. చాలా బాగా పెట్టారు ఎంట్రన్స్ లో మాత్రము. ఇక్కడ లైట్స్ అయితే పెట్టారు కదండి, నాకైతే చాలా యూనిక్ గా అనిపించింది. నైట్ అయితే చాలా బాగుంటాయి. ఇది చూడు మిర్రర్ ఎంత యూనిక్ గా ఉందో, బాగుంది, కొత్తగా ఉంది. విల్లాకి ఎంట్రన్స్ ఇదండి. మొత్తం అంతా కూడా ఎక్కువగా ప్లాంట్సే పెట్టారు. లైట్స్ పెట్టి బాగా హైలైట్ చేశారు. మిర్రర్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2 చూసాను, యూనిక్ గా బాగా పెట్టారు. రానిరా చిన్నబాబురా. ఇక్కడ కూలర్ కూడా ఇచ్చారు, వర్క్ అవుద్దా లేదు చూద్దాము. వర్క్ ఈవినింగ్ టైం అలా కూలర్ వేసుకొని టీ తాగొచ్చు, బాగుంది. అట్లా ఈవినింగ్ టైంలో బాగుంటుంది చల్లగా. పైన కూడా చాలా మొక్కలు పెట్టారు, కొన్ని ప్లాస్టిక్ కూడా పెట్టారండి పైన చూడండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్, అవి రియల్. ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ అయితే బాగుందండి. ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చొని టీ అట్లా తాగొచ్చు కూలర్ వేసుకొని. ప్రొజెక్టర్ కూడా ఉందండి ఇక్కడ, ఇదిగోండి స్క్రీన్ ఇటువైపు. వీలైతే ఈవినింగ్ మేము మా అట్టివైటి వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్. మనకి రారా, బాగుంది ఇది కొత్తగా. ఏది కూర్చుంటా ఉయ్యాల. ఈవినింగ్ బాగుంటుంది ఇక్కడ, అస్తమాను రూమ్స్లో ఉండకుండా. ఇంకొకటి హైలైట్ చూపిస్తాను. యాక్చువల్లీ మా మధ్య గారు ఇది మా పిల్లల కోసం అనే చెప్పేసి మెయిన్గా తీసుకున్నారంట. అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలు అలా చిల్ అవుతారని చెప్పేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు చూడండి. వాటర్ కూడా అంతా చాలా నీట్గా ఉంది. మా పిల్లలు ఎప్పుడెప్పుడు మునుగుదామని ఉన్నారు. హలో, నేను మీ మంజిన్ తేజ. పేపే మిర్రర్స్ మాత్రం భలే పెట్టారండి, చాలా యూనిక్ గా ఉంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. హాల్ ఎలా ఉందో చూపిస్తాను. లైట్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ సోఫా సెట్, టీవీ కూడా ఉంది. మనకు వైఫై కూడా ఇచ్చారు. సో యూట్యూబ్ కానీ ఏదైనా మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈజీగా ఒక 6 మెంబర్స్ తినచ్చు. కిచెన్ కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ మెయిన్ కిచెన్ హైలైట్ అనమాట. మనం ఇంట్లో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాం అంత బాగా ఇచ్చారు. మనకి ఆక్వాగార్డ్ కూడా ఉంది. టీ తాగడానికి 2 గ్లాసులు వచ్చేసి కాఫీ పౌడర్ అండి, టోపీలా ఉంది. మసాలా బాక్స్ అనమాట, కానీ ఇందులో ఉప్పు కారం మసాలా అన్ని బాగుంది. మనకి ఇక్కడ ఇండక్షన్ స్టవ్ ఉంది, అలాగే బ్రెడ్ టోస్టర్ ఉంది, అలాగే ఓవెన్ కూడా ఉంది. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టారా చూద్దాం. పైన వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టారు డైనింగ్ టేబుల్ మీద. సో వాష్ బేసిన్ అండి, ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది. మిర్రరు అండ్ సింక్ వచ్చేసి మనకి వుడ్తో వస్తుంది అనమాట. దాచిన బావురా తారకరా ఏట్రా అన్నవి. ఇది భోగిమంటలో ఉందా? భోగిమంటలో ఇదైతే భోగిమంట లాగా ఉంది, బాగుంది కదండి. అందుకని మొత్తం లైట్ చేశారు అగ్గిలాగా ఉండాలని. మొత్తం 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఎంట్రన్స్ లో మనకి మిర్రర్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి వాష్రూమ్, చాలా నీట్గా ఉందండి. సింక్ దగ్గర కూడా చాలా నీట్గా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు, చాలా నీట్గా ఉంది. మేము వస్తున్నాం చెప్పేసి బెడ్ పైన ఇలా వెల్కమ్ అని రాశారు. ఒకసారి ఈ వ్యూ ఇలా చూడండి, చాలా బాగుంది. సోఫా కూడా ఇచ్చారబ్బా, కూర్చున్నాం. ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా మిర్రర్స్ లైట్స్తో చాలా బాగా హైలైట్ చేశాడండి. డైరెక్టర్ బెడ్రూమ్ నుంచి మనం గార్డెన్కి వెళ్ళొచ్చు. ఇదిగోండి
మీకు చూపిస్తానండి, చూడండి. ఆల్రెడీ మీకు చూపించాను కదండి. 2 బెడ్రూమ్స్లోని స్నాక్స్ పెట్టారండి. ఆల్రెడీ మా పెద్దోడు చిన్నోడు లాగిచ్చేసారు. అండ్ మనకు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అండ్ కాఫీ టీ చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి. బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకోండి మనకి ఇక్కడ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. గులక సింక్ మాత్రం ఇక్కడ కూడా లైట్ బాగుంది, సింపుల్గా. సో ఇది వచ్చేసి బెడ్రూము. ఇగోండి స్నాక్స్ ఇక్కడ కూడా పెట్టారు, చెప్పాను కదా. మనకి ఈ బెడ్రూమ్ నుంచి బయటికి ఇలా గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. మేము యాక్చువల్గా కాశీకి నిన్న వచ్చామండి. ఇక్కడ లోకల్లో కొన్ని ప్లేసెస్ తిరిగి గంగాహారతి చూద్దామని ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అప్పటికే గంగాహారతి అయిపోయింది. ఇంకా బయట డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. నిన్నంతా తిరిగి అలసిపోయాము. సో అందరం సరదాగా స్విమ్మింగ్ పూల్లో అలా చిల్ అవుతున్నాము. ఈ రోజు ఈవినింగ్ అయితే మేము కాశీ విశ్వనాథ్ గుడికి అయితే వెళ్తాము. మేము స్పర్శ దర్శనానికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. యాక్చువల్గా ఈ రోజు మా అత్తయ్య మా మావయ్య గారు వాళ్ళ 35వ పెళ్లి రోజు అనమాట. ప్రతి సంవత్సరం మార్చి 25వ తేదీన మేము ఖచ్చితంగా గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తామండి. అక్కడ ఓం నమో నారాయణమ్మ ఆశీర్వాదం తీసుకొని మిడ్ నైట్ వేలూరులోనే కేక్ కూడా కట్ చేస్తాము. ఎలాగో అందరం స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాం కదా అని మా హస్బెండ్ స్విమ్మింగ్ పూల్లోనే కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి స్విగ్గీలో కేక్ అయితే ఆర్డర్ పెట్టారు. సంక్రాంతి తెల్లారితో లేచి బయట అలా కూర్చుంటే పావురాలను చూస్తూ మంచిగా టైం పాస్ అవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 26 అండి. ఈ రోజు మా మావయ్య గారి బర్త్డే. నిన్న వచ్చేసి అత్తయ్య మావయ్య వాళ్ళ పెళ్లి రోజు. ఈ విల్లాని వేకేట్ చేసేసి వారణాసికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇదేంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ రేపు కాశీ యాత్ర ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. మంచి వీడియోతో కలుద్దాము. టాటా.